పిండి, ఏరుశనగ చెక్క, అవన్నీ బెల్లము వేసి కలిపాను కదండి. చూడండి ఎట్లా అయిందో. మనం మొక్కలకి కాయలు కానీ పువ్వు కానీ ఏదైనా సరే కొంచెం పలసగా, ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి కొంచెం పలసగా అయితే, ఇప్పుడు 1 లీటరు నీళ్ళు పోసాం అనుకోండి, 5 లీటర్లు నీళ్ళు 6 పోసినా దండగలేదు. ఎందుకంటే బాగా ఎండలు కాస్తాయి కాబట్టి. ఆవాల పిండి అంటే కొంచెం వేడి, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ పోయాలి. అయితే దీనికి ఎందుకంటే కొంచెం కాయ నిలవటానికి, పూలు పూయటానికైనా బాగా పనిచేసిద్ది. అందుకే నేను ఆవాల పిండి చూడండి. నేను ఎక్కువ నీళ్ళు పోయలేదు, తక్కువగా పోసాను కాబట్టి కొంచెం 5-6 లీటర్లు పోసి కలిపి పెట్టుకుంటాను. నేను ఈ ఎందుకు కలిపానంటే డ్రాగన్ ఫ్రూట్కి ఇద్దామని కలిపానండి. డ్రాగన్ ఫ్రూట్ ఎంతైనా ఇక మనకి పూత స్టార్ట్ అయ్యింది కదా, అందుకోసం వాటికి పోద్దామని కలిపాను. అరటికాయలు ఎక్కువ వేసాను కాబట్టి బెల్లము, అరటికాయలు, మామూలుగా ఆవాలు, ఏరుశనగ చెక్క అంటే పల్లి చెక్క కలిపాను కదా, వాటికి బాగా పూత రావడానికి సహాయపడిద్దని నేను ఈ లిక్విడ్ కలిపాను. అవి అయితే బాగా ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది, పూత స్టార్ట్ అయ్యిద్ది. అందుకోసం వాటికి పొయ్యాలని పెట్టుకున్నాను. వాటికి బలం కావాలి కదా, ఇన్ని రోజులు ఎండలకి అల్లాడిపోతున్నాయి. ఇప్పుడైనా ఎండలే కానీ వాటికి కొంచెం మనం బలం చేకూరితే కొంచెం కాయ పూత వస్తుందని. ఇప్పుడు ఇట్లా కొమ్మలు వచ్చినాయి కదా, పూత స్టార్ట్ అయింది. అందుకే నేను కొంచెం కొమ్మలు ఈ చివర్లో కట్ చేసామంటే కాయ తొందరగా మనకి పూత వచ్చింది. చూడండి ఎర్రబారిన దాన్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకొని దానికి కొంచెం పసుపు కానీ ఫంగిసైడ్ కానీ పెట్టుకోవాలి. నేను కొమ్మలు అయితే కట్ చేస్తున్నాను. మనకి తొందరగా పూత రావాలంటే కొమ్మలు కొంచెం కొంచెం కట్ చేయాలి, అందుకే కట్ చేసేస్తున్నాం. ఈ కొమ్మలు చూసారా ఎట్లా ఉన్నాయో, పైకి ఎక్కిస్తున్నాను. ఎందుకంటే మునుపు పడి గందరగోళం అయినాయి కదా, అందుకని పందిరికి ఎక్కిస్తున్నాయి. ఎక్కిన మటుకి ఎక్కని వదిలేశాను కొంచెం. ఎందుకంటే ఈ హెవీగా ఇట్లా వచ్చేస్తున్నాయి, ఇదే టెన్షను. కొంచెం గాలి వాన వచ్చిందనుకోండి, ఇక వాన ఇటు పడిద్దేమోనని అదొక టెన్షను. అందుకే దీనికైతే సపోర్ట్ ఉంది కదా, ఇట్లా ఎక్కిద్దాం. చూడాలి ఈసారి కాయలు ఎట్లా కాస్తాయో. చెట్టు అయితే హెవీగా అయిపోయింది. కొంచెం కట్ చేసుకొని మనం పెట్టుకొని కొంచెం బలం ఇచ్చామంటే, ఇప్పుడు ఎట్టా స్టార్ట్ కాలేదు కదా పూతలు, కొంచెం బలం ఇచ్చామంటే కాయలు మొదలవుతాయని ఆ లిక్విడ్ అయితే కలిపాను. చూసి కొద్దిగా ఇవ్వాలి. ఫస్ట్ చూసారా ఒక్క పూత అయితే స్టార్ట్ అయింది దీనికి. ఇప్పుడే కొంచెం దానికైతే ఎల్లో కలర్గా వచ్చింది, దాన్ని కట్ చేయాలి. ఇది కొంచెం పిలక వచ్చింది. ఇలాంటివి చూసుకొని మనం కట్ చేసుకుంటే కొంచెం కాయలైనా పూత అయినా వస్తుంది. ఈ పూత అయితే నేను చూడలేదు, ఇప్పుడే మా బుజ్జి చూసింది. ఒక్క పూత అయితే వచ్చింది. రోజు ఎక్కుతున్నా దిగుతున్నా కానీ అది చూసుకోలేను. స్టార్ట్ అయింది దీనికైతే. ఫస్ట్ దీనికి రెండోసారి పెట్టినాక ఇది రెండోసారి పోతే ఒక్కటే వచ్చింది. దాన్ని కట్ చేయాలి. ఇంతే చూసారా, అటు అందదు ఇటు అందదు, ఎటు అందదు వాటితోటి మనం. అందుకే ఈ టైంలో కొంచెం కట్ చేసామంటే ఇంకా మనకు పూత కాయ స్టార్ట్ అయింది. ఇదైతే పైకి ఉందండి, దీన్ని అందుకే కొంచెం ఎక్కువ కట్ చేస్తాను. ఎందుకంటే మనకు కాయలు కాసిన కోసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా, అందుకే తీసేస్తున్నాం. ఇది ఇలాంటి ఇప్పుడు ఇలాంటివి మనం ఇప్పుడే వీటిని కొంచెం కట్ చేసుకున్నామంటే త్వరగా వీటికన్నిటికీ మొగ్గలు వస్తాయి. అందుకే ఈ కట్ చేస్తున్నాం. చూడండి ఇట్లా ఒక్క పూత అయితే వచ్చింది, నేను చూడలేదు. మా బుజ్జి ఇప్పుడు నాయనమ్మ పూత వచ్చింది అంటుంది. ఇది చూసారా, ఇది పింకు. నేను మా వాళ్ళ కాడ తీసుకొచ్చుకుంటే వాళ్ళ కాడ పాపం తీసుకొచ్చి నేను పెట్టాను. దీన్ని అయితే కొనలేను. అయితే చూడండి, అయితే ఒక్కటే పిలకలాగపోతుంది, అందుకే కట్ చేశాను. ఇవి ఇలాంటివి కూడా మనం కట్ చేయాలి. ఇది చూడండి, ఇలాంటివి కట్ చేయాలి. ఎందుకంటే ఈ కిందనే పెరిగిపోతాయి, ఇక నా చెట్టుకు బలం ఉండదు. మనం కింద వేసేవి కాదు కదా, భూమిలో అయితే ఎట్నో చేసుకోవచ్చు. ఈ టబ్బుల్లో కాబట్టి మనం
వీటిని ఉంచకూడదు, ఈ పిలకలను ఉంచకూడదు. అవసరమైతే వేసుకోవాలి, లేకపోతే ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళే వేసుకుంటారు. ఇది పింక్, ఈసారి పింక్ వచ్చిద్దేమో చూడాలి. కొంచెం ఇప్పుడైతే నేను ఏరే మొక్కలకి ఇవ్వట్లేను, డ్రాగన్ మొక్కలకే ఇస్తున్నాను. మంచి బలం అండి. ఆవాలు, పల్లి చెక్క, మెయిన్ అరటి పళ్ళు. అంటే మా చెట్టుకి గెలగోసాం కదా, కొన్ని అయితే మేము తిన్నాము, కొన్ని అయితే నేను మొక్కలకే ఎక్కువ ఉపయోగిస్తానండి. ఈ మొక్కలు పెట్టిన కానీ ఇదే అనుకుంటారు, నువ్వు మొక్కలకే ఎక్కువగా ఇంట్లో తింటమేమో కానీ మొక్కలకే ఎక్కువ ఇస్తున్నావని అనుకున్నా పర్వాలేదు. నేను మొక్కలకే ఎక్కువ కాయలు ఇష్టం. మనం తింటాను చేసుకొచ్చుకుని మనం వేయనే తింటాం. అవి నోరు లేని కదా, ఏయో ఒకటి ఇవ్వాలని నా ఆశ. ఇస్తాను మొక్కలకి. ఇవి అయితే ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటి పూత. ఇది టబ్బులో పెట్టానండి. టబ్బులో పెట్టిన మొక్క కొంచెం విశ్రాంతిగా ఉంది కదా, బాగా పెరిగింది. అవి అయితే 10 లీటర్ల డబ్బా, అదేమో 20 లీటర్ల డబ్బా అట్లా పెట్టాను. ఇదే బాగుంది మనకి. ఎల్లడుపుగా మనం బలం వేయాలన్నా, ఇట్లా నీళ్ళు పోయాలన్నా ఇట్లా బాగుంది. ఇదిగో అవి అయితే మరి పాపం 10 లీటర్ల డబ్బాలో ఉంది. ఈసారి చూసి కాపు అయినాక మారుస్తా. ఈసారి ఈ మొక్కనైతే మారుతా. పాపం చెట్టు ఏమో హెవీగా అయింది, డబ్బా చిన్నదైంది, భరాయించుకోలేకపోతుందేమో అనిపిస్తుంది. ఈసారి కాపు అయినాక దీన్ని అయితే మార్చేస్తాం. మనం ఏం లేదండి, ఈ కొమ్మలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అయినా ఇది ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేనైనా తీసేసుకోవచ్చు. మనం కాయలు కాసేటప్పుడు, పూత వచ్చేటప్పుడు కట్ చేసి పెట్టామంటే ఎమ్మటే మనకి సంవత్సరంలో కాపు వస్తుంది. నేను ఎందుకంటే గమనించాను. మనం ఏరే చోట చిన్న మొక్కలకు తీసుకొచ్చుకున్నాం, మన కాయలు కాసే టైంలో కానీ మనం కొమ్మ కట్ చేసి పెట్టామంటే తొందరగా కాయలు అయితే వస్తాయి. అంతేనండి, బాయ్. దీంట్లో కొన్ని నీళ్లు పోసి అయితే పెడదాం. అంటే వేస్ట్ డీకంపోజర్ నీళ్ళు పోసినా మనం ఈ నీళ్ళు కూడా కొన్ని పోసి పెట్టుకోవాలి. ఇది మనకి నానినప్పుడు పులిసి బాగా ఉప్పిద్ది. ఎందుకంటే దీంట్లో పిండి వేసాం కదా, ఏరుశనగ పిండి, ఆవాల పిండి వేసాం కాబట్టి ఇది పైకి ఉప్పిద్ది నాని. దాని తర్వాత మనం పోసుకునేటప్పుడు దాని కొలత చూసుకొని అప్పుడు పోసుకుందాం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది నాని 2 రోజుల్లో బాగా ఉబ్బిద్ది. అసలే ఎండలకి బాగా ఉడకెత్తుతుంది కాబట్టి తొందరగా మనకు లిక్విడ్ తయారైంది. హాయ్, నమస్తే అండి. చూసారా అరటి పళ్ళు ఎట్లా ఉన్నాయో? వీటిని నేను మొక్కల కోసం ఇట్లా మెత్తగా ఎట్లా చూడండి, వీటిని మ్యాష్ చేసుకుంటే మనకు నీళ్ళల్లో తొందరగా కలుస్తాయి. నేను అందుకే మ్యాష్ చేస్తున్నా. ఎండాకాలం కదా, మొక్కలకి ఏదో ఒకటి మనం వాటి బలం కోసం ఇవ్వాలి. పాపం అల్లాడిపోతుంది. మంచి బలం కదా, అరటిపండు అంటేనే మంచి బలం. అందుకే కలుపుకున్నాను. దీంట్లో దీన్ని మెత్తగా మనం దీన్ని చూసి అట్టా ఎట్టా అనుకోవాల్సిన పని లేదండి. అరటిపండే కదా, దీంట్లో ఏముంటుందో మనం మొక్కల కోసం ఇట్లా చేత్తో ఇట్లా పిసికామంటే మెత్తగా అయిపోద్ది. ఇది వేరుశనగ చెక్క, అంటే పల్లి చెక్క అంటారు, అంటే నూనె తీస్తారు కదా అది. ఇది ఆవపిండి, ఆవాలు నేను ఇంట్లోనే పట్టాను. మస్టర్డ్ కేక్ అంటారు కదా, అదైనా వేసుకోవచ్చు. నా కాడ అది లేదు, అందుకే ఆవాలు 50 గ్రాములు పట్టాను. 50 గ్రాములు. ఈ పల్లి చెక్క అయితే 1/2 కిలో అంత ఉంటుందండి. పల్లి చెక్క వేసాను. ఈ 3 కలుపుతున్నా. ఈ 3 కలిపి దీంట్లో కొంచెం బెల్లం ఎందుకంటే మన మొక్కల్లో జీవరాశులు ఉంటాయి కాబట్టి వాటి వృద్ధి కోసమే మనం ఈ బెల్లం వేసేది. ఏరు కూడా మంచిగా మనం ఇచ్చే లిక్విడ్ గ్రహించిద్ది, అందుకోసం మనం బెల్లం వేసుకోవాలి. ఈ 3 కలిపి ఇది వేస్ట్ డీకంపోజర్ కలిపిన నీళ్ళండి. నేను ఈ నీళ్ళు ఒక డబ్బా తీసుకొచ్చి దీంట్లో పోస్తున్నాను. అంటే తొందరగా మనకి లిక్విడ్ తయారైద్ది.
మామూలుగా ఈ ఎండకి ఏది పోసినా పోయిపోయినా నీళ్లు పోసినా లిక్విడ్ తయారైతే ఎండ అయితే మండిపోతుంది కదా. అదే చలికాలం వర్షాకాలం అనుకోండి తొందరగా మనకి లిక్విడ్ తయారు కాదు, రోజులు ఎక్కువ పడతాయి. ఇది 3 రోజులకు పోసుకోవచ్చు. 3 రోజుల కల్లా లిక్విడ్ తయారైద్ది, మనం వాడుకోవచ్చు. 3 రోజులు